హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల 7th క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ చదువు లోపల ఉండే అర్థాలు, వ్యతిరేక పదాలు, సందులు, పర్యాయ పదాలు, సమాసాలు, సొంత వాక్యాలు, కవి పరిచయం గురించి తెలుసుకుందాం. మొదటగా చూసుకున్నట్టయితే కవి పరిచయం. ఈ పాఠ్య రచయిత ఎవరైతే ఉన్నారో ఆయనే కొరివి గోపరాజు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. తల్లిదండ్రులు కామాంబిక, కొరివి కాసరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఆనాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజా రాణా మల్లన్న ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాల్లో ఈయన ప్రావీణ్యుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. పాఠ్యభాగ వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం. దీనిలో వస్తు ప్రధానం, అంటే ఏదైతే చెప్పదలుచుకున్నో దాని వస్తువు అంటాం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. దీని లోపల మనం నీతి, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొరివి గోపరాజు రచించిన సింహాస ద్వత్రిశంక, అంటే ద్వ అంటే 2, త్రిశంక అంటే 30, అంటే 3 అంటే 30, అంటే 32వ అంటే సింహాసనానికి సంబంధించింది. సింహాసన 32 సాలాభంజికలు ఉంటాయి. దానికి సంబంధించిన కథల లోపల చతుర్థ శ్వాసంలోని కథ ఇది. అంటే ఎవరైతే సింహాసనం విక్రమాదిత్యుని సింహాసనంలో సాలాభంజికలు ఉంటాయి, 32 సాలాభంజికలు ఉంటాయి 16 మెట్లకు. దాని లోపల 9వ సాలాభంజిక చెప్పిన కథ ఇది. భోజరాజుకి ఎవరైతే ఉన్నారో ఆ భోజరాజు తర్వాత విక్రమాదిత్యుని సింహాసనం మీదకి ఎక్కేటప్పుడు 9వ సాలభంజిక చెప్పిన కథ ఇది. నేపథ్యం కనుక చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమాదిత్యుడు. అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పాలించాడు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథల్లో కమలాకుని కథ ఒకటి. ఇప్పుడు మనం చెప్పబోయే అంటే ఈ పాఠం కూడా కమలాకరుని కథే. కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుక్కు మందలిస్తాడు. మందలించిన విధానం, కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠ్యంలో ఉన్నది. ఇవి పాఠ్య నేపథ్యం లేదా పాఠ్య ఉద్దేశం, అంటే విద్యకు సంబంధించిన ఉద్దేశం. దీని లోపల మెయిన్గా చూసుకున్నట్టయితే చదువు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడం ఈ పాఠ్య ఉద్దేశం. దీనిలో గీత గీసిన పదాలు, అంటే మన స్టేట్ సిలబస్ సంబంధించిన అర్థాలు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. పశువులు శృంగాలతో పొడుస్తాయి. శృంగాలతో అంటే కొమ్ములతో. నెక్స్ట్, కృష్ణుని వక్రతము చిరునవ్వుతో శోభిస్తుంది, అంటే వక్రతము అంటే ముఖము. నెక్స్ట్, తృణమును తిని ఆవులు పాలిస్తాయి. తృణము అంటే గడ్డి, అంటే తృణప్రాయం అంటారు కదా, గడ్డిపోచలాగా. తృణము అనగా గడ్డి. నెక్స్ట్, ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. పుత్రుడు అంటే కొడుకు, కుమారుడు. నెక్స్ట్, ఇంకా డీటెయిల్గా అర్థాలు కనుక చూసుకున్నట్టయితే నేత అంటే నాయకుడు, కమలాకరము అంటే చెరువు, కొలను, సరస్సు. నెక్స్ట్, ఆకారము అంటే నెలవు, నివాసము. నెక్స్ట్, సాదృశ్యము అంటే పోలిక, పొదలంగా అంటే కదలంగా. నెక్స్ట్, వేరువన అంటే ఈ విధంగా. నెక్స్ట్, అవివేకి అంటే అజ్ఞాని, భూవరులు అంటే రాజు, వృద్ధి అంటే పెరుగుట, ధర అంటే భూమి, తస్కరులు అంటే దొంగలు. నెక్స్ట్, వాలము అనగా తోక, ఎట్టియేడన అంటే ఎల్లప్పుడూ, పరభూమి అంటే విదేశం. నెక్స్ట్, సౌజన్యము అనగా మంచితనం, శృంగ ద్వంద్వము అంటే 2 కొమ్ములు, జనకుడు అనగా తండ్రి, ఎగ్గించి అంటే వెక్కిరించు, ఆత్మజుడు అనగా కొడుకు, వడసి అనగా పొంది, హితులు అనగా మేలుకోరువారు, ద్విజుడు అనగా బ్రాహ్మణుడు, శోకము అనగా దుఃఖము, కడు అంటే మిక్కిలి, శృంగద్వంద్వము అంటే 2 కొమ్ములు. ఇవి ఈ పాఠ్యంలోని అర్థాలు. వ్యతిరేక పదాలు కనుక చూసుకున్నట్టయితే పుట్టుట, గిట్టుట, పండితుడు, పామరుడు, హితం, అహితం, క్రమం, అక్రమము, దొంగ, దొర,
ప్రియము అప్రియం. ఇవి వ్యతిరేక పదాలు. ఇంకా చూసుకున్నట్టయితే సువాసన దుర్వాసన, వెలుగు చీకటి, భూమి ఆకాశం, స్వదేశం విదేశం, వివేకం అవివేకం, అల్పుడు అధికుడు, భాగ్యము అంటే అభాగ్యం. ఇవి వ్యతిరేక పదాలు. నెక్స్ట్ పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే అదే అర్థాన్ని ఇచ్చే ఇంకొక పదాన్ని మనం పర్యాయ పదాలు అంటారు. ధర అంటే భూమి, వసుధ, పుడమి, అవని. ఇవన్నీ భూమికి అదే పదాన్ని అర్థం ఇచ్చే పదాలు అన్నట్టు. ఆత్మజుడు అంటే కుమారుడు, తనయుడు, పుత్రుడు, కొడుకు. ఇవన్నీ ఆత్మజుని కిందికి వస్తాయి. వనం అంటే విపీనం, అరణ్యం, కాన. శోకం అంటే దుఃఖం, బాధ. ఇవి పర్యాయ పదాలు. ఇంకా పర్యాయ పదాలు కనుక చూసుకున్నట్టయితే ఆసక్తి, కోరిక, వాంఛ, ఇప్పితం, తండ్రి, జనకుడు, పిత, నాన్న. వక్రతము అంటే ముఖము, వదనము, మోము. చెరువు అంటే తటాకము, కొలను, మడుగు, సరస్సు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, భూసురుడు. తస్కరుడు దొంగ, చోరుడు. ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ సమాసాలు కనుక చూసుకున్నట్టయితే పద్య గద్యములు, పద్యమును గద్యమును. రెండు నామవాచకాలు వస్తే అవి సమానమైన అంటే ఈక్వల్ ప్రియారిటీ ఉంటే అలాంటి వాటిని ఏమంటారంటే ద్వంద్వ సమాసం అంటాం. తల్లిదండ్రులు, తండ్రియును తల్లియును. కావ్య నాటకములు, కావ్యమును నాటకమును. ఇది ద్వంద్వ సమాసం. మృదు మధురమును, మృదువును మధురమును. నెక్స్ట్ 4 వేదములు, 4 సంఖ్య గల వేదములు వచ్చేసరికి ఇవి ద్విగ్ సమాసం. నెక్స్ట్ సందులు కనుక చూసుకున్నట్టయితే కమలాకరం, కమలా ప్లస్ ఆకారం. నెక్స్ట్ గుణోత్తరం, గుణ ప్లస్ ఉత్తరం. చూడననుచు, చూడన్ ప్లస్ అనుచు. ఎవరికైనాను, ఎవరిని అయిన. ఎరుగడు ఏమి, ఎరుగడు ప్లస్ ఏమి. పశువు అగును, పశువు ప్లస్ అగును. లోక ఉద్యమము, లోక ప్లస్ ఉద్యమము. ఉత్తమము అగు, ఉత్తమమగు. భాగ్యంబు నిచ్చుట, భాగ్యంబు ప్లస్ ఇచ్చుట. ఆత్మజుడు, ఆత్మజుడగు, ఆత్మజుండు ప్లస్ అగు. నెక్స్ట్ జడాశయుడు అయినన్, జడాశయుడు అయినన్. ఇక్కడ వివేకి నైన, వివేకి నై అంటే వివేకిని ప్లస్ ఐ. వీటి సందులు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చరికి ఆ ప్లస్ ఆ, ఆకారం ప్లస్ ఆకారం అంటే సవర్ణములైన అచ్చులైనప్పుడు దీర్ఘమ ఏకాదేశం అయితే కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ గుణసంధి అంటే అకారంకు ఆయు మామూలుగా ఈ ఊరులు పరమైనప్పుడు ఏవో ఆర్లు ఏకాదేశం అయితే కాబట్టి గుణసంధి. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఆ వచ్చింది. ఏదైతే ఈ ఉకారం అనేది ఎగిరిపోయి డైరెక్ట్ ఈ ఆకారం మాత్రమే వస్తుంది. చూడని అనుచు, నాకు ఇక్కడ చూడని అనుచు అన్నప్పుడు నానే వచ్చింది కాబట్టి ఇది ఉకార సంధి. ఈ మామూలుగా ఇకార సంధి లేదా ఇత్వ సంధి ఎవరిని ఈ కదా, ఐ అనేది డైరెక్ట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ నీ అనేది ఎగిరిపోతుంది, అది ఇకార సంధి. అదేవిధంగా ఇక్కడ కూడా ఊ అనేది ఎగిరిపోయి డైరెక్ట్ ఏని, ఎరుగడేని ఉకార సంధి. పశువు ఉకార సంధి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆకారానికి మామూలు ఉకారం అయితే ఆ ఆకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏవో ఆర్లు ఏకాదశి. లోకోద్యమం గుణసంధి. ఉత్తమము ప్లస్ అగు ఇది ఉకార సంధి. ఇక్కడ ఊలు ఏవైతే వచ్చినాయో అవన్నీ ఉకార సంధులే. ఓకే. నెక్స్ట్ ఈ లాస్ట్ చూసుకున్నట్టయితే ఇకార సంధి లేదా ఇత్వ సంధి. ఇవి దీనిలో ఉండే సంధులు. సొంత వాక్యాలు కనుక చూసుకున్నట్టయితే పరులు అంటే ఇతరులు, పరులకు మేలు చేయాలి. కళలు కళలు భారతదేశం కళలకు పుట్టినిల్లు. ఉత్తముడు ఉత్తములతో స్నేహం చేయాలి. ప్రతిజ్ఞ ఆనా అని కూడా అంటారు. దేశాభివృద్ధికే ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. హితువు అంటే మేలు, పిల్లలు తప్పులు చేయకుండా గురువులు హితువులు పలకాలి లేదా హితబోధ చేయాలి. కపటము అంటే మోసం, ఎవరిని మోసం చేయరాదు. శరీరం అంటే దేహం, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి. నిర్లక్ష్యం అంటే లెక్క చేయకపోవడం, నిర్లక్ష్యంగా ఉండరాదు. ఆదర్శం అంటే ఒకరిని చూసి అనుసరించే విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ప్రవర్తించాలి.
నెక్స్ట్ ఈ కింది పదాలను వివరిస్తూ రాయండి. ఇవి మనకు బుక్లోనివి. మృదు భాషలు, సారస్వతము, సౌజన్య భావము, సత్సాంగత్యం. మృదు భాషణలు అంటే మనం చూసుకున్నట్టయితే మృదు భాషణలు అనగా ఎదుటి మనసుకు ఎటువంటి కష్టము కలగకుండా వినసొంపుగా ఆనందాన్ని కలిగించినటువంటి మంచి మాటలను మనం ఏమంటారంటే మృదు భాషలు అంటారు. నెక్స్ట్ సారస్వతం, సరస్వతి సంబంధమైనది సారస్వతము. చదువు, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని సారస్వతమని వ్యవహరిస్తున్నాము. సౌజన్యభావం అనగా మంచి ఆలోచనలు, సదభిప్రాయం అని కూడా అంటారు. సత్సాంగత్యం అనగా మంచి వారితో స్నేహం చేయడాన్ని సత్సాంగత్యం అంటారు. ప్రబంధ సంపద అనగా సంగీతము, సాహిత్యము, నాట్యము, చిత్రలేఖనం మొదలైనవి ప్రబంధ సంపద. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.